అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి అయితే రైతు భరోసా డబ్బులు జమ చేయనుందన్నమాట. 5 నుండి 10 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది. ఎట్టకేలకైతే మనకు యాసంగి సీజన్ కూడా ముగియడానికి అయితే రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో మనకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను ఏవైతే విడుదల చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఏ జిల్లాలో ఎంత శాతం పైగా రైతు భరోసా నిధులకు సంబంధించి తెలంగాణ రైతు భరోసా కింద 4 ఎకరాలకు పైబడి భూమి ఉన్న రైతులకు ఇంకా ఆర్థిక సహాయం అయితే అందలేదన్నమాట. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని హామీలు ఇప్పటికిస్తున్న నిధులు మాత్రం విడుదలలో జాప్యం అయితే మనకు దీనికి సంబంధించి జాప్యం అయితే కొనసాగుతుంది. 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ కూడా సాయం అందినట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ చాలామంది రైతులు ఇంకా ఈ పథకం ప్రయోజనం పొందలేదని అయితే సమాచారం. ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా 4 నుండి 10 ఎకరాల లోపు ఈ మధ్య ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీరందరూ కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా నిధులు విడుదలలో జరుగుతున్న జాప్యం రైతుల ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. గతంలో హామీ ఇచ్చిన 15,000 స్థానంలో 12,000 రూపాయలు అయితే మాత్రం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆగ్రహంతోనైతే వ్యక్తం అవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా నిధులు విడుదల అవకాశం అయితే ఆలస్యం అవుతుంది అయితే మనకు అంచనాలు అయితే వస్తున్నాయి. సో రైతన్నలు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి 5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ పరిస్థితి అయితే కొనసాగితే రైతులు నిరాశనలు అయితే మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి యాసంగి సీజన్ సంబంధించి కూడా పూర్తి కావడం అయితే జరుగుతుంది. ఒక పక్క చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ కూడా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే వివరించినట్లయితే తెలుస్తుంది. అతి త్వరలో నిధులు అనేవి అయితే విడుదల చేయనున్నారు. మనం చూసుకున్నట్టయితే 7,000 కోట్ల రూపాయలు అనేవి అయితే మనకు ఈ 5 ఎకరాల లోపు 6 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది అయితే ఫండ్స్ రిజల్ట్ చేసేందుకైతే మనకైతే కొన్ని నిబంధనలు కానీ ఇవ్వచ్చు. అలాగే ఈ యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో ఏ డిస్ట్రిక్ట్స్ వైజ్ మరి 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఈ 33 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి ఎలా విడుదల చేస్తున్నారు మరి లేదా ఈరోజా లేదా 3, 4, 5 రోజులలో వచ్చేసి అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే రానుందన్నమాట. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో వచ్చేసి అయితే 3 రోజుల పాటు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపిందన్నమాట. కొత్తగూడెం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి చూసుకున్నట్టయితే ఇంకా కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలలో ఉమ్మడి వరంగల్ కానీ అవ్వచ్చు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తాయి అన్నమాట. మరోవైపు ఏపీలో చూసుకున్నట్టయితే ఇదే విషయం అయితే నెలకొంది. సో ఈ 2-3 రోజులలో వచ్చేసి మన తెలంగాణలోనైతే అతి భారీ నుండి కొన్ని భారీ వర్షాలు అయితే ఉండడం అయితే సూచించినట్లయితే తెలుస్తుందన్నమాట వాతావరణ శాఖ. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న పథకం ముఖ్యంగా 5 నుండి 10 ఎకరాల లోపు దాదాపు పూర్తి చేసుకుంటే ప్రభుత్వానికి మంచిది కదా.